నాయకుడు ఎప్పుడూ కూడా గుంపు కంటే దూరంగా ఉంటాడు. అప్పుడప్పుడు గుంపులో కలుస్తుంటాడు. ఆ గుంపుకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఆ ధైర్యం చెప్పిన గుంపు ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఖండిస్తుంటాడు. ఆ గుంపు దాటి బయటికి వెళ్ళి చూసినప్పుడు తన జాతి కోసం ఏదో చేయాలనే తపన తాపత్రయంతో తన విజన్ని ఎక్స్పాండ్ చేస్తుంటాడు. అప్పుడు ఆ జాతి తాలూకా లక్షణాన్ని, ఆ జాతి తాలూకా విలువల్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తన డెసిషన్ మేకింగ్ని అందరి ముందు చెబుతుంటాడు. తన విజన్, తన డెసిషన్స్తో పాటు ఎక్కడైతే సపరేషన్ ఉందో ఆ సపరేషన్ని క్లియర్ చేసి అందరినీ కలుపుకొని ఆ కలుపుకోలుతనాన్ని 10 మందికి చెప్పి 10 మంది నాయకులుగా ముందుకెళ్ళడానికి వాళ్ళని తీర్చిదిద్దేవాడే లీడర్, నాయకుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఈరోజు మన పాడ్కాస్ట్ ఆల్ఫా మేల్ అంటే ఒక నిర్దిష్ట సమూహంలో అత్యంత ప్రబలమైన, శక్తివంతమైన మరియు దృఢమైన వ్యక్తి అని అర్థం. అతను నాయకత్వ లక్షణాలు కలిగి తమ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తాడు మరియు కొన్నిసార్లు లైంగికంగా ఆధిపత్యం వహించే వ్యక్తిగా కూడా భావించబడతాడు. ఈ పదం తరచుగా మానవులలో నాయకత్వాన్ని మరియు ఆధిపత్యాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. మరింత వివరంగా చెప్పాలంటే శక్తి మరియు నాయకత్వం కలగలిపితే ఆల్ఫా మేల్ అని అర్థం. ఆల్ఫా మేల్ ఎల్లప్పుడూ తన సమూహంలో అగ్రస్థానంలో ఉండాలని చూస్తుంటాడు. వారు నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు మరియు తమతో పాటు ఇతరులను నడిపించగలరు కూడా. దృఢత్వం మరియు విజయ సంకేతాలను కలిగి ముందుకెళ్తుంటారు. వీరి లక్ష్యాలు సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తుంటారు మరియు ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా విజయం సాధించాలనే తపన తాపత్రయంతో ఉంటారు. ఆల్ఫా అనే పదం గ్రీకు వర్ణమాలలో మొదటి అక్షరమైన ఆల్ఫా అంటేనే మొదటి ప్రధాన లేదా అత్యంత ముఖ్యమైన అని అర్థం. ఆల్ఫా మేల్ అంటే ఆ సమూహంలో ప్రధానమైన వ్యక్తి అని అర్థం. స్థితప్రజ్ఞుడిగా కూడా ఆల్ఫా మేల్ని కొలుస్తుంటారు. సామాజిక విమర్శ ఏంటంటే మానవులను ఈ విధంగా వర్గీకరించడాన్ని శాస్త్రవేత్తలు విమర్శిస్తారు. ఎందుకంటే ఇది సామాజికంగా సందర్భోచితంగా మాట్లాడుకుంటారు కాబట్టి. ఇక ఈ ఆల్ఫా మేల్స్కి సినిమా అత్యంత ప్రభావవంతమైన జీవితంగా ఉంటుంది. యానిమల్ వంటి సినిమాలు మనం చూస్తే ఎగ్జాంపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఆల్ఫా మేల్ అనే భావనను తెలుగు ప్రజల్లో మరింత ప్రాచుర్యంలోకి తెచ్చింది. సో అలా సినిమా ప్రభావాన్ని కూడా ఈ ఆల్ఫా మేల్స్ ఎక్కువ శాతం ఇష్టపడుతుంటారు. ఆల్ఫా మేల్కి బీటా మేల్కి తేడా ఉంది. Alpha male and beta male are terms for men derived from the designations of alpha and beta animals in ethology. They may also be used with other genders such as women or additionally use other letters of the Greek alphabet. The popularization of these terms to describe humans has been widely criticized by scientists. ఈ రెండు టర్మ్స్ కూడా ఇంటర్నెట్ మీమ్స్కి బాగా పనిచేశాయి ఈ మధ్యకాలంలో. బేటా అనేది ఒక పెజోరేటివ్ సెల్ఫ్ ఐడెంటిఫైయర్గా పనిచేస్తుంది. అంటే మ్యానోస్పియర్ గురించి తెలిసిన వాళ్ళకి ఇది ఎక్కువ శాతం తెలుస్తుంది. ఇది ఉమెన్స్లో కూడా అంటే నెగిటివ్లీ డిస్క్రైబ్ చేస్తే మెన్తో పాటు ఉమెన్స్కి కూడా ఇది తాత్కాలికంగా పనిచేస్తుంది. కాబట్టి ఆల్ఫా మేల్ అండ్ బేటా మేల్ ఇంటర్నెట్ కల్చర్లో చాలా విపరీతమైన ఓడింగ్తో ప్రభావవంతమైన లక్షణాలు కలిగిన ఒక డెఫినేషన్స్ అని చెప్పొచ్చు. దీనికి తోడు సిగ్మా మేల్ కూడా ఫ్రీక్వెంట్గా యూజ్ చేశారు ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో. మనం చూస్తే జోకింగ్గా మనం అనుకుంటాం కానీ ఆల్ఫా, బేటా, గామా ఇవన్నీ సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన వర్డ్స్లో ఇవి చాలా బలమైనవి. అలాగే మనం కొన్ని జంతువు లక్షణాల్లో కూడా చూస్తే ఇవి ఎక్కువ శాతం ప్రభావం చూపిస్తాయి. జంతువుల్లో కూడా ప్రజాస్వామ్యం ఉంటుంది, పాలిటిక్స్, రాజకీయాలు కూడా ఉంటాయి. చింపాంజీని తీసుకుంటే మనం చెప్పిన ప్రతి ఓడు దానికి అర్థం అవుద్ది. అది వాయిస్ రూపంలో చెప్పకుండా ఎక్స్ప్రెషన్ రూపంలో మనకు చెప్తుంది. ఒక డాగ్, ఒక కుక్కను తీసుకుంటే ఎక్కువ శాతం పెంపుడు కుక్కలకి మనం మాట్లాడే మాటలు అర్థమయ్యి వాటి డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయంట బికాస్ ఆఫ్ ఆల్ఫా మేల్. కాబట్టి
నేను దీన్ని తీసుకుంటే ఎక్కువ డామినెన్స్ హీరార్కీ హ్యూమన్స్ కన్సిస్టింగ్లో ఆల్ఫా మేల్స్ అండ్ బీటా మేల్స్ ఇస్ సమ్టైమ్స్ రిపోర్టెడ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా. మిసోగ్నిస్టిక్, స్టీరియోటిపికల్ ఇలాంటి వర్డ్స్ మనకి ఆల్ఫా అండ్ బీటా మేల్స్ యూసేజ్లో యూజ్ అవుతాయి. కాబట్టి ఎక్కువ ఆకర్షణ కలిగిన వ్యక్తులు ఎవరైతే లీడర్స్గా కానీ, సినిమా స్టార్స్గా కానీ, సినిమా డైరెక్టర్స్గా కానీ, సెలబ్రిటీస్గా కానీ, ప్రొఫెసర్స్గా కానీ, అలాగే స్పోర్ట్స్ స్టార్స్గా కానీ, అథ్లెట్స్ కానీ, వాట్ ఎవర్ మీడియాలో రిప్రజెంటేషన్ ఇచ్చి మీడియాలో ఎక్కువ శాతం కొలవబడే వ్యక్తులందరూ కూడా ఈ ఆల్ఫా మేల్స్ అని చెప్పి చాలా వరకు సైంటిస్టులు చెప్తున్నారు. రీసెర్చ్ సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఫెమినిజం అనే ఎక్కువ పదానికి ఈ ఆల్ఫా మేల్స్ అండ్ బీటా మేల్స్ కారణం. సో ఈ ఆల్ఫా మేల్స్ ఎక్కువ ఫెమినిస్టులుగా ఉంటారంట, ఆడవాళ్ళ పట్ల ఎక్కువ బాధ్యతతో ఉంటారంట, ఆడవాళ్ళని ఎక్కువ గౌరవిస్తారంట. దీనిలో బ్లాక్ నైట్స్ అండ్ వైట్ నైట్స్ అని కూడా అంటారు. సో మనం తీసుకుంటే ఒక నైస్ గాయ్ ఎవరైనా మంచి వ్యక్తిని తీసుకుంటే వాళ్ళని వైట్ నైట్ అని, ఎవరైనా రూడ్గా ఉన్న వ్యక్తిని తీసుకుంటే నైట్ బ్లాక్ అని, అంటే బ్లాక్ నైట్ అని, సోయ్ బాయ్స్ అని, కుక్స్ అని, సింప్స్ అని, ఇలా చాలా వరకు. అంటే దీన్ని హెజిమోనిక్ మెస్కులినిటీ అని అంటారు ఇంగ్లీష్లో. దీన్ని మనం తీసుకుంటే ఎక్కువ ఆకర్షణ కలిగిన వ్యక్తులు ఈ తరహా పదాలతో కూడుకొని ఉంటారు. సో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని బాగా చూసుకోవడం, గౌరవంగా చేసుకోవడం, వాళ్ళ డామినెన్స్ని లైఫ్ పార్ట్నర్ పట్ల చూపించడం, అలాగే ఒక గౌరవప్రదమైన రెస్పెక్ట్ఫుల్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయడం, చాలా కైండ్ఫుల్గా ఉండటం, అలాగే కోపం కూడా ఎక్కువ ప్రదర్శించడం, చాలా తెలివిగా ఇంటెలిజెన్స్తో ఉండటం, ఒక్కొక్కసారి చేసిన తప్పును వెంటనే ఒప్పుకోవడం, నిజాలు ఎక్కువ మాట్లాడటం, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండడం, మ్యాక్సిమం అబద్ధాలు అనేవి చెప్పకపోవడం, సో నిజాయితీ కూడిన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం, ఎవరికైనా జరిగితే ముందుగా వాళ్ళు సంగ్రహించడం, అలాగే ప్రతి ఒక్కరితో డిస్కస్ చేయడం, మంచి చెడుని 10 మందికి పంచడం, ఫిలాసఫికల్ ఐడియాస్, అలాగే వ్యక్తి నిర్ధారణ, సైకాలజీ, సమాజం పట్ల ఆసక్తి, ప్రజలంటే గౌరవం. ఇంకా చెప్పాలి అంటే బేసిక్గా వాళ్ళు ఎక్కువ శాతం ఇటు ఇంట్రోవర్ట్స్గా కాదు, అటు ఎక్స్ట్రోవర్ట్స్గా కాదు, ఆమ్నివర్ట్స్గా ఉంటారు. సో అవసరమైనప్పుడు గుంపులో కలవడం, అవసరం లేనప్పుడు ఒక చోట స్టిక్ అయిపోయి ఆలోచనతో కూడిన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం, చాలా గొప్ప భావాలు కలిగి ఉండడం, వీళ్ళందరినీ కూడా ఆల్ఫా మేల్స్ అంటారు. కాబట్టి ఇవన్నీ జంతు లక్షణాల నుంచి మనిషికి వచ్చాయి అంటారు సైంటిస్టులు. వాళ్ళ ఐడియల్స్ అండ్ ఐడియాలజీస్ చాలా వరకు సేమ్ అని కూడా అంటున్నారు సైంటిస్టులు. కాబట్టి ఆల్ఫా మేల్ అనేది మనం హిస్టరీ నుంచి తీసుకున్న, సైంటిఫిక్గా తీసుకున్న చాలా వరకు ఒక గొప్ప పదం అని నేను అంటాను. ఎందుకంటే ఇది ఒక నిర్దిష్టమైన సమూహంలో అత్యంత ప్రబలమైన, శక్తివంతమైన లేదా దృఢమైన వ్యక్తికి ఉండే లక్షణాలు. కాబట్టి మనం వాటిని తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క సంకేతాలు సమాజం పట్ల ఎలా ఉన్నాయి, వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, వాళ్ళు మన స్నేహితులైతే ఎంత గొప్పగా ముందుకెళ్తాం, వాళ్ళ డామినెంట్ బిహేవియర్, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ కైండ్నెస్ మనకి ఎంతవరకు ఉపయోగపడతాం అనేది మనం తెలుసుకొని వాళ్ళతో ముందుకెళ్ళాలి. అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా మీ దగ్గర ఉంటే ఆ ఆల్ఫా మేల్స్తో వెంటనే చేతులు కలిపి మీ స్నేహాన్ని కొనసాగించవచ్చు అనేది నా యొక్క ఫీలింగ్. ఇది ఈరోజు పాడ్కాస్ట్. మరిన్ని పాడ్కాస్ట్ల కోసం మన యొక్క ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ వినీత్ అడప.